Good morning, my dear students. So in this video I am going to explain the structure of glucose, the glucose structure elucidation. So glucose నిర్మాణాన్ని ఈ వీడియోలో రోమన్ లెటర్ 1 వివృత శృంఖల నిర్మాణాన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్లూకోజ్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. సో ఫస్ట్ పాయింట్, the molecular, the elemental analysis and X-ray analysis, it is confirmed that glucose is having molecular formula C6H12O6. So glucose అను ఫార్ములా C6H12O6 అని మూలకాల విశ్లేషణ ఆధారంగా నిర్ణయింపబడింది. రోమన్ లెటర్ 1 మనం గ్లూకోజ్ నిర్మాణాన్ని 3 పార్ట్స్గా క్లాసిఫై చేసాం. గ్లూకోజ్ నిర్మాణాన్ని 3 పార్ట్స్. సో ఫస్ట్ పార్టు వివృత శృంఖల నిర్మాణము, సెకండ్ పార్టు ఆ వివృత శృంఖల నిర్మాణంలో కార్బన్కు HOH అరేంజ్మెంట్ను మనం రోమన్ లెటర్ 2లో మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ ఆఫ్ గ్లూకోజ్, ద అరేంజ్మెంట్ ఆఫ్ HOH టు కార్బన్ ఆటమ్స్, అది గ్లూకోజ్ మాలిక్యులర్ కాన్ఫిగరేషన్గా రోమన్ లెటర్ 2. నెక్స్ట్ థర్డ్ పార్ట్గా సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద గ్లూకోజ్ లేదా రింగ్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. So in that first part is open chain structure. In open chain structure, the first point is glucose molecular formula. By elemental analysis and X-ray analysis, it is concluded that glucose is having molecular formula C6H12O6. So మూలకాల విశ్లేషణ ఆధారంగా మరియు X-ray విశ్లేషణ ఆధారంగా గ్లూకోజ్ అణు ఫార్ములా C6H12O6 అని నిర్ణయించబడినది. గ్లూకోజ్ అణువులో 5 OH ప్రమేయాలు ఉన్నాయి అని నిర్ణయించుట. ద ప్రెజెన్స్ ఆఫ్ 5 OH ఫంక్షనల్ గ్రూప్స్ ఇన్ గ్లూకోజ్, ద ప్రెజెన్స్ ఆఫ్ 5 OH ఫంక్షనల్ గ్రూప్స్ ఇన్ గ్లూకోజ్. సో గ్లూకోజ్, హియర్ ఇట్ ఈస్ 1 mole of glucose is reacting with excess of acetic anhydride and forms pentaacetyl derivative. So 1 mole of glucose is reacting with 1 mole of glucose is reacting with excess of acetic anhydride. So 1 mole of glucose is reacting with excess of acetic anhydride. So and forms pentaacetyl derivative. So here glucose is reacting with excess of acetic anhydride and forms pentaacetyl derivative. So ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ రియాక్ట్ అవుతుంది అంటే, సో ఇక్కడ వీడియోలో స్లైడ్లో 5 నెంబర్ మిస్ అయింది. అసిటిక్ అన్హైడ్రైడ్ 5 moles రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో 1 mole ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ రియాక్టింగ్ విత్ 5 moles ఆఫ్ అసిటిక్ అన్హైడ్రైడ్ అండ్ ఫార్మ్స్ pentaacetyl derivative. So it indicates that here 5 moles of acetic anhydride is reacting with 1 mole of glucose. It indicates that 5 OH functional groups are present in a glucose. సో ఒక మోల్ గ్లూకోజ్ అణువు 5 మోల్ అసిటిక్ అన్హైడ్రైడ్తో, సో ఇక్కడ అసిటిక్ అన్హైడ్రైడ్ ఫార్ములాకు ముందు 5 నెంబరు యాడ్ చేసుకోవాలి. సో గ్లూకోజు 5 మోల్ అసిటిక్ అన్హైడ్రైడ్తో పెంటాసిటైల్ డెరివేటివ్ను ఫామ్ చేస్తోంది అంటే ఖచ్చితంగా గ్లూకోజ్ అణువులో 5 OH ప్రమేయ సమూహాలు ఉంటేనే అది పెంటాసిటైల్ డెరివేటివ్ను ఫామ్ చేయగలుగుతుంది. ప్లస్ చర్యలో కూడా 5 మోల్ అసిటిక్ అన్హైడ్రైడ్తో చర్యలో పాల్గొనగలుగుతుంది. సో కాబట్టి గ్లూకోజ్లో 5 OH ప్రమేయాలు ఉన్నాయి అని మనకు ఈ చర్యను బట్టి నిర్ణయిస్తాం. సో ఇట్ కన్ఫర్మ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ 5 OH ఫంక్షనల్ గ్రూప్స్ ఇన్ గ్లూకోజ్. సో నెక్స్ట్, ద పొజిషన్ ఆఫ్ 5 OH ఫంక్షనల్ గ్రూప్స్. ద పొజిషన్ ఆఫ్ 5 OH ఫంక్షనల్ గ్రూప్స్. So glucose is a stable molecule. So glucose is a stable molecule. So each carbon is carrying OH functional group. Each carbon is carrying OH functional group. So glucose అను స్థిరమైనది. సో ఇన్ కేస్ ఒకవేళ కార్బన్కు 2 OH ఫంక్షనల్ గ్రూప్స్ లింక్ అయి ఉంటే అవి డీహైడ్రేషన్లో ఇన్వాల్వ్ అయిపోతాయి. సో కానీ గ్లూకోజ్ మాలిక్యూల్ స్టేబుల్, దాని మాలిక్యులర్ ఫార్ములా C6H12O6. సో కాబట్టి కంపల్సరీగా ఈచ్ కార్బన్ మీద ఒక్కొక్క OH ఫంక్షనల్ గ్రూప్ ఉంటేనే గ్లూకోజ్కు స్టెబిలిటీ ఉంటుంది. సో గ్లూకోజ్ ఈజ్ హైలీ స్టేబుల్ మాలిక్యూల్. సో compulsorily or it is concluded that each carbon is carrying 1 OH functional group. Next, so third point,
ద ప్రజెన్స్ ఆఫ్ కార్బొనైల్ గ్రూప్ ఇన్ గ్లూకోజ్. ప్రజెన్స్ ఆఫ్ కార్బొనైల్ గ్రూప్ ఇన్ గ్లూకోజ్. సో గ్లూకోజ్ అణువునందు కార్బొనైల్ సమూహము ఉన్నది అని నిర్ణయించుట. సో కార్బొనైల్ ఫంక్షనల్ గ్రూప్ అంటున్నాం కాబట్టి కార్బొనైల్ ప్రమేయ సమూహము ఇంపార్టెంట్ రియాక్షన్స్ న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్స్. సో కార్బొనైల్ ఫంక్షనల్ గ్రూపు ఉంది అని మనం చెప్పాలంటే మస్ట్ అండ్ షుడ్ అది న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ కావాలి. సో ఇక్కడ అడిషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవడానికి ఏ రియేజెంట్ హైడ్రోజన్ సైనైడ్ తీసుకుంటే గ్లూకోజ్ ఈజ్ రియాక్టింగ్ విత్ హైడ్రోజన్ సైనైడ్ ఆర్ గ్లూకోజ్ ఈజ్ అండర్గోయింగ్ న్యూక్లియోఫిలిక్ అడిషన్ విత్ హైడ్రోజన్ సైనైడ్ అండ్ ఫార్మ్స్ గ్లూకోజ్ సయనోహైడ్రిన్. సో గ్లూకోజులో కార్బొనైల్ సమూహము ఉన్నది అని నిర్ణయించాలంటే సో కార్బొనైల్ సమూహం ఇచ్చే చర్యలో అయినా ముఖ్యమైన చర్య న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యల్లో పాల్గొనాలి. సో గ్లూకోజు న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యల్లో పాల్గొని సంకలన ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. సో ఇక్కడ సంకలన ఉత్పన్నం ఏర్పరచడానికి HCN రియేజెంట్ని యూజ్ చేస్తే కార్బొనైల్ గ్రూప్ ఇన్ కేస్ ఉంటే అది HCNతో అడిషన్ ప్రోడక్ట్ ఫామ్ చేయాలి. మరి ఇక్కడ గ్లూకోజ్ తీసుకుంటే గ్లూకోజు HCNతో అడిషన్ రియాక్షన్ సంకలన చర్యలో పాల్గొని సయనోహైడ్రిన్ సంకలన ఉత్పన్నాన్ని ఏర్పరుస్తోంది. సో 1 mole of glucose is reacting with 1 mole of HCN and forms cyanohydrin as addition product. So glucose is undergoing nucleophilic addition with hydrogen cyanide and forms cyanohydrin as addition product. సో గ్లూకోజు హైడ్రోజన్ సైనైడ్తో సంకలనం చెంది న్యూక్లియోఫిలిక్ సంకలనం చెంది సంకలన ఉత్పన్నముగా సైనోహైడ్రిన్ని ఏర్పరిచింది. ఇది ఒక రియాక్షన్. సో ఇంకా కార్బొనైల్స్ ఇంకా ఏ చర్యల్లో పాల్గొంటాయంటే మరొక ముఖ్యమైన చర్యలు సో కండెన్సేషన్ రియాక్షన్ విత్ అమ్మోనియా డెరివేటివ్. సో గ్లూకోజ్ if it is having carbonyl group it must undergo condensation with ammonia derivative. సో గ్లూకోజ్లో కార్బొనైల్ గ్రూప్ ఉంటే అది ఖచ్చితంగా అమ్మోనియా ఉత్పన్నంతో సంగణన చర్యల్లో పాల్గొన్నారు. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్కు హైడ్రాక్సిలమిన్. సో గ్లూకోజ్ ఈజ్ అండర్గోయింగ్ కండెన్సేషన్ విత్ అమ్మోనియా డెరివేటివ్ దట్ ఈజ్ హైడ్రాక్సిలమిన్ అండ్ ఫార్మ్స్ ఆక్సైమ్ డెరివేటివ్. సో గ్లూకోజ్ అణువు అమ్మోనియా ఉత్పన్నమైనటువంటి హైడ్రాక్సిలమిన్తో ఆక్సైమ్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. అంటే నీటి అణువు కోల్పోయి మనకు ఆక్సైమ్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. సో గ్లూకోజ్ ఈజ్ అండర్గోయింగ్ కండెన్సేషన్ విత్ అమ్మోనియా డెరివేటివ్ దట్ ఈజ్ హైడ్రాక్సిలమిన్ అండ్ ఫార్మ్స్ ఆక్సైమ్ డెరివేటివ్. సో గ్లూకోజు అమ్మోనియా ఉత్పన్నమైనటువంటి హైడ్రాక్సిలమిన్తో సంఘటన చర్య జరిపి ఆక్సైమ్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. సో ఈ రెండు చర్యలను బట్టి ఒకటి న్యూక్లియోఫిలిక్ addition reaction and another one is condensation with the ammonia derivative that is hydroxylamine. So it concludes that glucose molecule is having carbonyl group. So glucose అణువులో కార్బొనైల్ సమూహము ఉంది అనేందుకు ఈ పై రెండు చర్యలను ఆధారంగా చేసుకొని గ్లూకోజ్లో ఖచ్చితంగా కార్బొనైల్ సమూహము ఉంది అని నిర్ధారిస్తాం. సో నెక్స్ట్ ప్రజెన్స్ ఆఫ్ ఆల్డిహైడ్ యాజ్ కార్బొనైల్. సో కార్బొనైల్ సమూహం ఉంటే అది ఆల్డిహైడ్ సమూహం ఉందా కీటోన్ సమూహం ఉందా? సో కార్బొనైల్ సమూహాలు రెండు ఆల్డిహైడ్స్ కీటోన్స్. మరి గ్లూకోజ్లో ఆల్డిహైడ్ సమూహం ఉందా కీటోన్ సమూహం ఉందా అనేందుకు సో నెక్స్ట్ టెస్ట్లు చేస్తా పోతే గ్లూకోజ్ ఈజ్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్ విత్ టొలెన్స్ రియాజెంట్. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రియాక్షన్ ఆల్డిహైడ్స్కు టొలెన్స్ కారకంతో ఆక్సీకరణం. సో గ్లూకోజు టొలెన్స్ కారకంతో ఆక్సీకరణము చెంది కార్బాక్సిలిక్ ఆమ్లాన్ని మోనోకార్బాక్సిలిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. సో గ్లూకోడిక్ ఆమ్లం ఫామ్ అవుతుంది. గ్లూకోజ్ ఈజ్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్ విత్ టొలెన్స్ రియాజెంట్ ప్లస్ మనకు సిల్వర్ మిర్రర్ ఏర్పడుతుంది, వెండి కళాయి ఏర్పడుతుంది. గ్లూకోజు టొలెన్స్ కారకంతో ఏమి టొలెన్స్ కారకం అంటే అమ్మోనికల్ సొల్యూషన్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్. అమ్మోనికల్ సొల్యూషన్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ ఈజ్ నోన్ యాజ్ టొలెన్స్ రియాజెంట్. సో అమ్మోనియా ద్రావణం సిల్వర్ నైట్రేట్ యొక్క అమ్మోనియా ద్రావణాన్ని మనం టొలెన్స్ కారకం అంటాము. సిల్వర్ అయానులు గ్లూకోజ్ను ఆక్సీకరణం చెందించి మనకు కార్బాక్సిలిక్ ఆమ్లం ఏర్పడుతుంది మరియు సిల్వరు అయాను సిల్వర్గా క్షయకరణం చెందుతుంది. సో సిల్వర్ అయాను మనకు డిపాజిట్ అయిపోతుంది సిల్వర్ మిర్రర్గా, అంటే ఆక్సీకరణము చెందుతోంది.
గ్లూకోజు ఆక్సీకరణం చెంది కార్బాక్సిలిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తోంది ఒకటి. రెండవది గ్లూకోజ్ ఈజ్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్ విత్ ఫెహలింగ్ రియేజెంట్. సో ఫెహలింగ్ రియేజెంట్ ఏమి? ఆల్కలైన్ సొల్యూషన్ ఆఫ్ సోడియం పొటాషియం టార్ట్రేట్ అండ్ కాపర్ సల్ఫేట్, కాపర్ సాల్ట్. సో కాపర్ సాల్టు, సోడియం పొటాషియం టార్ట్రేట్ల క్షార ద్రావణాన్ని ఫెహలింగ్ కారకము అని అంటాం. గ్లూకోజు ఫెహలింగ్ కారకంతో ఆక్సీకరణం చెంది మనకు కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అవుతూ రెడ్ కిప్రస్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. అంటే గ్లూకోజ్ ఈజ్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్ విత్ ఫెహలింగ్ రియేజెంట్. సో ఒకటి, ఇట్ ఈజ్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్ విత్ టోలెంట్స్ అండ్ ఇట్ ఆల్సో అండర్గోయింగ్ ఆక్సిడేషన్ విత్ ఫెహలింగ్ రియేజెంట్. సో this confirms that glucose molecule is having carbonyl group is aldehyde. సో కార్బొనైల్ గ్రూప్ ఆల్డిహైడ్ అయితేనే అది టొలెంట్స్ మరియు ఫెహలింగ్స్తో ఆక్సిడైజ్ అయ్యేది. సో అట్లా కాకుండా కీటోన్ అయి ఉంటే ఈ రెండు టెస్టులను అది పర్ఫామ్ చేయలేదు, ఆక్సిడైజ్ చేయలేదు. టొలెంట్స్ ఫెహలింగ్స్ ఆక్సిడీకరణ చర్యలను కీటోన్ చూపించదు. సో బట్ ఇక్కడ గ్లూకోజు ఆ టొలెంట్స్తోనో ఫెహలింగ్స్తో రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది అంటే కంపల్సరీగా గ్లూకోజ్లో ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటేనే అవి ఆక్సిడైజ్ చేసేవి. సో నెక్స్ట్, గ్లూకోజ్లో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటే ఏ కార్బన్కు జతకూడింది? ద పొజిషన్ ఆఫ్ ఆల్డిహైడ్ గ్రూప్ ఇన్ గ్లూకోజ్. సో గ్లూకోజ్ అండర్గోస్ ఆక్సిడేషన్ విత్ వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ దట్ ఈస్ బ్రోమిన్ వాటర్ and forms monocarboxylic acid which is having same number of carbon atoms. సో గ్లూకోజు బలహీనమైన ఆక్సీకరణి బ్రోమిన్ జలముతో ఆక్సీకరణం చెంది మోనోకార్బాక్సిలిక్ యాసిడ్ గ్లూకోనిక్ యాసిడ్ను ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ గ్లూకోజ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ ఉంటే గ్లూకోనిక్ యాసిడ్లో కూడా అన్నే నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ ఉన్న కాంపౌండ్ మనకు ఫామ్ అవుతుంది. సో గ్లూకోజ్లో 6 కార్బన్ యాటమ్స్ ఉంటాయి, గ్లూకోనిక్ యాసిడ్లో కూడా 6 కార్బన్ యాటమ్స్ ఉన్న మోనోకార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అయింది. నెక్స్ట్, గ్లూకోజ్ ఈజ్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్ విత్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ దట్ ఈస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ ఇట్ ఈస్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్ అండ్ ఫార్మ్స్ డైకార్బాక్సిలిక్ యాసిడ్. సో గ్లూకోజు గాఢ నత్రిక్ ఆమ్లం సమక్షంలో కూడా ఆక్సీకరణం చెంది డైకార్బాక్సిలిక్ ఆమ్లము సెకారిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. సో సెకారిక్ యాసిడ్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్. సో గ్లూకోజ్లో 6 కార్బన్ ఐటమ్స్ ఉంటే సెకారిక్ యాసిడ్ కూడా 6 కార్బన్ ఐటమ్స్ ఉన్న డైకార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అయింది. సో గ్లూకోజ్ ఈజ్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్ విత్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ దట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ and forms dicarboxylic acid which is having same number of carbon atoms. సో అవే సంఖ్యలో కార్బన్ పరమాణువులు ఉన్న డైకార్బాక్సిలిక్ యాసిడ్ సెకారిక్ యాసిడ్ ఫామ్ అయింది. సో గ్లూకోజ్లో 6 కార్బన్ పరమాణువులు ఉంటే మనకు ఫామ్ అయిన డైకార్బాక్సిలిక్ యాసిడ్లో కూడా 6 కార్బన్లు ఉన్న డైకార్బాక్సిలిక్ యాసిడ్ సెకారిక్ యాసిడ్ ఫామ్ అయింది. నెక్స్ట్, సో గ్లూకోజ్ ఈజ్ అండర్గోయింగ్ రిడక్షన్ విత్ సోడియం బోరోహైడ్రైడ్ అండ్ ఫార్మ్స్ సార్బిటాల్ విచ్ ఈజ్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్. సో గ్లూకోజు ఆక్సీకరణమే కాకుండా క్షయకరణ చర్యల్లో కూడా పాల్గొని సోడియం బోరోహైడ్రైడ్ సమక్షంలో క్షయకరణము చెంది సార్బిటాల్ని ఇచ్చింది. సో సార్బిటాల్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి. అంటే ఆక్సీకరణ చర్యల్లోన సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఉన్న కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయి. క్షయకరణ చర్యలో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్న కాంపౌండే ఫామ్ అవుతుంది. అంటే ఈ చర్యలను బట్టి ఆక్సీకరణ మరియు క్షయకరణ చర్యలను బట్టి ముఖ్యంగా బ్రోమిన్ జలముతో మనకు మోనోకార్బాక్సిలిక్ యాసిడ్ సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఉన్న మోనోకార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అవడము. సో దీన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా గ్లూకోజ్లో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది అని, అది శృంఖలానికి ఒక చివర ఉంది, అట్ ది ఎండ్ ఆఫ్ ద చైన్, ఎయిదర్ ఎండ్ ఆఫ్ ద చైన్. సో అది ఏదో ఒక చివర ఉంది అని మనము కన్ఫర్మ్ చేస్తాం. సో ఆల్డిహైడ్ ఉంది, అది శృంఖలానికి ఒక చివర ఉంది. సో అది పైన లేదా క్రిందన ఎడమన కుడి ఏదో ఒక ఎడ్జ్లో మనకు ఆల్డిహైడ్ గ్రూపు జతకూడి ఉంది అని కన్ఫర్మ్ అవుతుంది. సో పై చర్యలను బట్టి గ్లూకోజ్ థర్డ్ పాయింట్ కార్బొనైల్ గ్రూప్ ఉంది అని కన్ఫర్మ్ చేయాల, ఆ కార్బొనైల్ గ్రూప్ ఆల్డిహైడే ఉంది అని కన్ఫర్మ్ చేయాల. నెక్స్ట్ ఆ ఆల్డిహైడ్ స్థానము
ఏ కార్బన్ మీద ఆల్డిహైడ్ గ్రూప్ ఉందో కన్ఫర్మ్ చేయాలి. అంటే థర్డ్ పాయింట్లో మళ్ళీ 3 సబ్ డివిజన్ 3 పాయింట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం కన్ఫర్మ్ అయింది, గ్లూకోజ్లో కార్బొనైల్ గ్రూప్ ఉంది, ఆ కార్బొనైల్ గ్రూప్ కూడా ఆల్డిహైడ్ గ్రూపు, ఆల్డిహైడ్ గ్రూప్ కూడా శృంఖలానికి ఒక చివర జత కూడి ఉంది. సో కార్బొనైల్ గ్రూప్ ఈజ్ present in glucose and the carbonyl group is aldehyde and it is placed at the end of the chain. Next, the presence of open chain structure of glucose. So glucose లో వివృత శృంఖల నిర్మాణమే ఉంది గ్లూకోజ్ అణువు అని నిర్ణయించే మరొక రియాక్షన్ రిడక్షన్ రియాక్షన్. సో గ్లూకోజ్ undergoes complete reduction with strong reducing agent that is red phosphorus and concentrated hydrogen iodide and it forms N-hexane. గ్లూకోజు బలమైన క్షయకారిణి ఎర్ర భాస్వరము మరియు గాఢ హైడ్రోజన్ అయోడైడ్తో సంపూర్ణ క్షయకరణం చెంది ఎన్హెక్సేన్ను ఇస్తుంది. సో గ్లూకోజ్ undergoes complete reduction with red phosphorus and concentrated hydrogen iodide and forms N-hexane. So it confirms that glucose in glucose molecule 6 carbon atoms are in open chain structure. So పై చర్యను బట్టి గ్లూకోజ్ అణువులో 6 కార్బన్ పరమాణువులు 6 కార్బన్ పరమాణువులు వివృత శృంఖల నిర్మాణంలో ఉన్నాయి అని నిర్ధారణ అయింది. సో నెక్స్ట్ పై చర్యలన్నింటినీ బట్టి అంటే 1వ పాయింట్ అణు ఫార్ములా, 2వ పాయింట్ OH ప్రమేయము 5 OHలు ఉన్నాయని, వాటి స్థానాలు ఒక్కొక్క కార్బన్ మీద ఒక్కొక్క OH జత కూడిందని, నెక్స్ట్ కార్బొనైల్ సమూహము ఉందని 3rd పాయింట్, ఆ కార్బొనైల్ సమూహము ఆల్డిహైడ్ అని, ఆల్డిహైడ్ శృంఖలానికి ఏదో ఒక చివర జత కూడిందని మరియు వివృత శృంఖలంలో ఉన్నాయని క్షయకరణ చర్య, ఇన్ని చర్యలను బేస్ చేసుకొని సో 5th పాయింట్లో బేయర్ ప్రపోజ్ చేసిన ఓపెన్ చైన్ స్ట్రక్చర్ను డ్రా చేసుకుంటాం. సో బేస్డ్ ఆన్ ద ఆల్ అబౌవ్ రియాక్షన్స్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ దట్ glucose is in open chain structure. So here the Bayer proposed open chain structure is having 4 asymmetric carbon atoms. So at 2nd carbon, 3rd carbon, 4th carbon and 5th carbon, so they are asymmetric carbon atoms. So this structure, this open chain structure is proposed by Bayer. సో బేయర్ ప్రతిపాదించినటువంటి వివృత శృంఖల నిర్మాణము, ఈ నిర్మాణంలో 4 అసౌష్ఠవ కార్బన్ పరమాణువులు ఉన్నవి. సో దీంతో రోమన్ లెటర్ 1 ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ ఫినిష్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మాలిక్యులర్ కాన్ఫిగరేషన్ ఆఫ్ గ్లూకోజ్ స్టార్ట్ చేద్దాం. సో ఓకే, థ్యాంక్ యూ.